శ్రీహరి ఎందుకు జనానికి నిర్లక్ష్యం? ఎవరికి పద్ధతి లేదు, ఎవరికి బాధ్యత లేదు, ఎవరికి జాలి లేదు. ఎవరికి ఏమైంది? ఎవరు సక్రమంగా రూల్స్ ఫాలో అవటం లేదు. మొదలు పెట్టావా? జనం రోడ్ల కాంట్రించి ఉమ్మేయటం, ట్రాఫిక్ రూల్స్ ని మీరటం, పనికిరాని కేబుల్స్ తయారు చేసి అమ్మటం. బస్సులో పెడితే ఆడవాళ్ళకి మర్యాద లేదమ్మా. అన్యాయంగా ఇంటెంతలో వసూలు చేస్తున్నారు. కంటి ముందే ఒకరు గాయాలతో పడుంటే పేడ పురుగుల్లో కార్లు పోతున్నాయి. ఒక్కరు ఆగలేదే. ఒక్కరు ఆగారు, వారు కూడా సీటుకి రక్తం పట్టుకుంటుందని వెళ్ళిపోయారు. ఒక అరగంట ముందుగా హాస్పిటల్కి వెళ్ళింటే చచ్చిపోయారు. పాపిష్టి వాళ్ళు, వీళ్ళు నరకానికి వెళ్తారు. తెల్లారింట్లోంచి వెళ్ళి రాత్రి తిరిగి వచ్చే వరకు అది తప్పు మీద తప్పులే. రామం, నువ్వు ఒక్కడివి ఈ లోకాన్నేవి మార్చలేవురా. లోకంతో కలిసి బతకడం నేర్చుకో. మార్చలేకపోవచ్చు, కన్నీరు వదలొచ్చుగా. కోరంత కరుణకి ఆశపడ్డావు తప్ప చెప్పండి. వీళ్ళని శిక్షించకుండా ఆ భగవంతుని ఎందుకు నాన్న క్షమిస్తున్నాడు? ఏం చేయమంటావు? చంద్రుడు చండాలుడింట్లోనూ ప్రకాశిస్తాడు అని అంటారు. అందరికీ ఏదో రాసిపెట్టే ఉంటాడు. కలి ముదిరిపోయింది. ఈ యుగంలోనే వాళ్ళని దండించాలి, దండిస్తాడు. నాకు అలా అనిపించట్లేదమ్మా. నువ్వు చిరుబురులాడకు, తర్వాత తలనొప్పి వస్తుంది. సుసి, వీడికి వేడివేడి కాఫీ పెట్టివు. మాత్రలు వేసుకుని భగవద్ధ్యానం చేసుకుంటూ పడుకో. గుడ్ నైట్. భగవంతుడా, యమపురికి వెళ్లే దారిలో వైతరణి నది ఒడ్డున ఎదురు చూసే వాళ్ళ చివరి శరణాలయం ఈ వలయం. లేనివాళ్ళు, సంస్కారం లేనివాళ్ళు, నిబంధనలను అతిక్రమించేవాళ్ళు, చట్టాన్ని మోసగించేవాళ్ళు, ప్రజల్ని మోసగించేవాళ్ళు, ఏ పని చెయ్యని సోమరిపోతుడు. వీళ్ళెవ్వరూ అపరిచితుడి దృష్టి నుండి తప్పించుకోలేరు. నీ సమస్య ఎటువంటిదైనా అపరిచితుడికి చెప్పు. లోకంలో ఎవరికీ కరుణ లేదు. అన్ని హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. ఉదాహరణ? ఒక రోజుకి 6 ఉదాహరణలు. ఏంటవి? బండి ఆపకుండా వెళ్ళటం వల్ల ఒక వ్యక్తి మరణం, బాధపడద్దు, అందరూ గరుడ పురాణంలో ఉన్న విధంగా శిక్షించబడతారు.
ఎవరండి మీరు? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకురా కారు ఆపలేదు? కారా? ఎప్పుడండి? నిన్న సాయంత్రం ఒక పెద్ద ఆయన గాయాలతో పడున్నారే, గుర్తులేదా? అవునండి, గాంధీనగర్ సిగ్నల్ దగ్గర. ఎందుకు ఆపలేదు? అర్జెంట్ పని ఉండి టిఫిన్ కూడా తినలేదు. ఇదే మీ అమ్మో నాన్నో ఫ్రెండో అయితే ఆపకుండా వెళ్ళేవాడివా? తప్పకుండా ఆపేవాడిని. ఏంరా అంత శ్రద్ధ ఇంకో మనిషి మీద కలగలేదు? ఇదొక పెద్ద తప్ప. తప్పేరా ఊర పంది, నీ నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణం పోయింది. ఏమండి, కారు ఆపాలి అని చట్టమేం లేదు కదా. ఓ, చట్టం చేస్తేనే మీకు జాలి అవి కలుగుతాయా? అందుకేనా ఎవరు చేస్తే మాకేమన్నట్టున్నారు? నా చట్టంలో వీటన్నిటికీ దండన ఉంది, మరణదండన. కారు ఆపకుండా వెళ్ళినందుకు మరణదండన? అయ్యో! ఇటువంటి తీర్పు నీకు అపరిచయం కదూ? అదేరా నేను. జనం చాలా మంది చేరారే. ఏంటైందండి ఎంతమంది పోలీసులు ఉన్నారా? సినిమా షూటింగ్ ఏమైనా జరుగుతుందా? హత్య జరిగింది. హలో, మన గ్రూప్ లీడర్ గారు వచ్చారు. సారీ సార్. చెయ్యి దించవయ్యా, విచారణ చేస్తున్నట్టు తీసుకుపో. అలాగే సార్. మీరు పొరుగురా? అవునండి, పేరు రంగడండి. నీది? తిప్పడండి. మీతో కొంచెం పని ఉంది. పబ్లిక్ నన్ను చూసి సెల్యూట్ చేయదని ఎన్నిసార్లు చెప్పాలి? జుట్టు అంటక తరేసుకుని మీసాలు మెరేసుకుంటూ జిప్సులు యూనిఫామ్ తో దిగితే నేరస్తులు అలర్ట్ అయిపోడు. జనం ఎలా కోఆపరేట్ చేస్తారు? దూరంగా పోయి నుంచి మా ఓయ్ అని అరిచి పారిపోతారు సార్. సారీ. సారీ. నేను చూసుకుంటాను. రండి సార్. దున్నపోతలన్నీ తరిమి పరిగెత్తించారు సార్. కానీ ఎందుకు ఈ చీకటి గుహలోకి తీసుకొచ్చాడన్నదే తెలియలేదు సార్. రాత్రంతా దున్నపోతులు బెదిరి లోపలే తిరుగుతూ ఉండిపోయారు సార్. తెల్లవారాక క్వారీ వాళ్ళు శబ్దం విని వాటిని బయటికి తీసుకొచ్చారు సార్. బాడీని చూసి వాళ్లే సార్ ఫోన్ చేసింది. బాడీ ఎక్కడ? కార్లో. ఇదేంటి సార్ మటన్ కెమెరా చేసి పెట్టాడు? నా సర్వీస్లో ఇటువంటి హత్యని ఇప్పటిదాకా చూడలేదు సార్. ఇదే డైలాగ్ ఎన్నేళ్ళుగా చెప్తున్నా. సారీ. సారీ. ఈ పోలీస్ కుక్కకి చక్కని తిండి. ఇది తింటావా ఏంటి? హంతకుడు మామూలు మనిషి కాడు. అతని ఉద్దేశం మామూలు ఉద్దేశం కాదు. ఎలా చెప్తున్నారు సార్? కత్తితో పొడుచుండొచ్చు, లేదా ఈ కారుతో గుద్ది చంపుండొచ్చు. కానీ ఎందుకు ఈ చీకటి గుహలో దున్నపోతులతో కుమ్మిని చంపాలి? నాకు తెలుసు సార్, మనం దున్నపోతులను అరెస్ట్ చేయలేం కనుక. సారీ. సారీ. కొంచెం సీరియస్ గా అనలైజ్ చేయి. సార్, ఎటువంటి ఆధారాలు దొరకకూడదని ఇటువంటి ప్లాన్ వేసాడు. మరెందుకు ఈ కార్లో తెచ్చి పడేయటం? మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. ఎందుకు సార్ కన్ఫ్యూజ్ చేయడం? తీసుకునే జీతానికి మనము కొంచెం పని చేయాలని ఉద్దేశం. సారీ. సారీ సార్. వీడు కొంచెం డేంజరస్ పిల్లలు, త్వరగా పట్టుకోవాలి, లేదా ఇది ఇలాగే కొనసాగుతుంది. చూడరంగా ఎప్పుడు పిలిచిన స్టేషన్ రావాలి ఏంటి? అట్టాగే సార్. ఇది అప్పుడు నువ్వు కూడా. సారీ, అకూం పథం అంటే ఏమై ఉంటుంది? పరమపదం గురించి విన్నాను, జానపదం గురించి విన్నాను, ఇంకా బాదం పిస్తా బాదం హల్వా గురించి విన్నాను. ఇదేంటండి అకుం పదం? ఒకవేళ సేటుది మిఠాయి కొట్టేమో. తిండి గురించి ఆలోచించు.
అది తెలుగు భాషలా లేదే. అయితే ఇది ఖచ్చితంగా ఏదో తెలుగు సినిమా పాట ఓపెనింగ్ లైన్ అయి ఉంటుంది. అకుం పదం ఆత్మీయులం శృతిలయలం. చారి. సారీ, నాకేదో జంబల్లా అనిపిస్తుంది. జంబుల్ అంటే అకుం పదం 0 6 అక్షరాలు. 6 అక్షరాల పర్మిషన్ ప్రకారం కలిపితే 6 × 5 × 4 × 3 × 2 × 1 720 అవుతుంది. అకుం పతం అకుపంత అపకుంతం కూంప అత పత అకుం పకుం అంత కోంప అత అత పకూపం కుపకుందం పూంద అప కూంత అప అకుపాంత పంత అకుం ఆప పంత అకుం. పిండే సార్ బాస్. ఇది ఒట్టి హత్య కాదు చారి, ఇట్స్ స్టేట్మెంట్. తన లోకానికి ఏదో చెప్పాలనుకుంటున్నాడు. రాము, నువ్వు తిరుగారు వస్తున్నావా లేదా? మన వాళ్ళందరూ వస్తున్నారు. లేదు నాన్న, ఆ కేబుల్ వైర్ ఫ్యాక్టరీ కేసు విషయంలో గ్రౌండ్ వర్క్ చేయాల్సిన పని ఉంది. ఏదో కొడుకు రామా, అచ్చిచ్చో, ఏముందిరా లోపల? ఏమీ లేదు. ఏమీ లేకపోతే ఎందుకు పెట్టాను మూసి దాని మీద నీ సీటు కూర్చున్నట్టు? అదలా ఇది నా పర్సనల్. ఏంట్రా పర్సనల్? పరాయి వాళ్ళ పర్సనల్ విషయాలు కెలికి కన్ఫ్యూజ్ చేయడం వేరే క్రైమ్ బ్రాంచ్ అంటే. లేరా చారి, వద్దు. అదలే. అయ్యో, నందిని, ఎండిన రోజా, నెమ్మలి ఈక, హుక్కు క్లిప్పు, రబ్బర్ బ్యాండ్, అందులో ఇరుక్కున్న జుట్టు, హెయిర్ పిన్లు, నామాల కింద గిఫ్ట్ నావల్టీసా? చారి, వద్దు. ఉండరా ఉండు, ఇంకా ఏమున్నాయో చూస్తాను. పెట్లో పోస్ట్ ఆఫీస్ పెట్టేసేవే. అరే ఇవన్నీ ఆ చిన్నదానికేగా. డియర్ నందిని, ప్రియమైన నందిని, దీపావళి శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు, న్యూ ఇయర్ గ్రీటింగ్స్, బర్త్డే గ్రీటింగ్స్. 2003, 2000, 97 కూడా ఉంది. అన్నీ కొని ఏది ఆ అమ్మాయికి ఇవ్వలేదా? సోదరుడిగా స్నేహితుడిగా ఇస్తే తప్పు లేదు, ప్రేమను గుండెలో దాచుకుని ఇస్తే తప్పు కదా. అలాంటప్పుడు ఇవన్నీ ఎందుకురా కొని దాచుకున్నావు? ఇవ్వాలి, కానీ ఇవ్వలేకపోయాను. ఆగరా. చారి, వద్దు. ఇదేంటిది? ఉండరా. రామారావా? శ్రీరామ జయం. ఇదేంట్రా ఇరికించి ఇరికించి మరి శ్రీరామ్ జయం రాశావు? ఇదెందుకురా? నందిని కెమిస్ట్రీలో వీకు, ఆ, తను పాస్ అవ్వాలని. ఇంకా తను ఎన్నిట్లో వీకో? నోరు విప్పి చెప్పావా లేదా? చెప్పినా తప్పే, చెప్పకున్నా తప్పే. అవస్థ పడుతున్నారా చారి? ఎన్నేళ్ళ బట్రా? 7 ఏళ్లుగా. అరచి, ప్రేమను తెలియజేయాలరా. కనీసం ఓ సైగన్న చేసావా లేదా? ఏది కనుకట్టు. అయినట్టే. అలా కాదురా, ఫిగర్ ని చూడగానే అలా కట్టును కొడతారే, ఆ కొట్టుడు కొట్టు. 2 కళ్ళతో కాదురా, ఒక్క కంటితో క్యూట్ గా టింగ్ అని కొట్టు. అది అది ఏంటది? అచ్చి, నీకంటే కళ్ళు చిదంబరం బెటర్ రా. ఒట్ట అమాయకుల్లో ఉన్నావు, నీకు అసలు ఏమీ తెలియదురా. వద్దులే. సరే లే, ఇక నేను చూసుకుంటాను. రా, 20 పోదాం. నేను రాను. నందిని వస్తోంది. నేను వస్తాను. యాక్సిడెంట్ అయితే ఏం చేస్తావురా? నోటికి వచ్చినట్టు వాక్కు. ఎక్స్క్యూజ్ మీ, మీరు కాస్త నెక్స్ట్ ట్రైన్ వస్తారా? నేను జర్దా బీడ వేస్తే పుచ్చుకొని ఉమ్మేస్తాను. నేను జరదా బీడ వేస్తానుగా. నేను గంజా కలిపి వేస్తానుగా. త్వరగా రా. అక్కడ కదరా, ఇక్కడ. నందిని, బస్ పాస్ రెన్యూల్ చేసావా? ఇలా ఉమ్మేయటం తప్పు. నేను ఉమ్మటం నీ నోట్లో ఉందిరా, సరిగ్గా మాట్లాడు. నాకు ఇదే ఫస్ట్ టైం. 26 గురించి కొంచెం చెప్తావా? 5వ రోజు జరిగే త్యాగరాజ ఆరాధనోత్సవమే హైలైట్. 26లో ఉన్న త్యాగరాజు సమాధి ముందు ఆ 5వ రోజు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వందలాది సంగీతోపాసకులందరూ కలిసి కూర్చుని పులిహోర తింటారా? ఏకకంఠంతో పంచరత్న కీర్తనలు పాడుతుంటే మనసంతా కరిగి ఆ దేవుడినే చూసినంత శక్తిగా ఉంటుంది. ఏమయ్యా, ఇక తెల్లవాళ్ళు ఫ్లూట్ వాయింపుడేనా? నా ఘట్టం కనపడటం లేదే. మంజీరా నింపుకోవడం తీసుకెళ్ళి ఉంటారు. కంజీరా ఉంది కదా, అది వాయించుకుంటే అడ్జస్ట్ చెప్పండి. చూడు ఒళ్ళో పెట్టుకుని వాయిస్తున్నారు. కాస్త సైజ్ చిన్నదైతే పడుకుని పైకెక్కి వాయించేవారు. నోరు మూయరా.
మీరేం వాయిస్తారు ఉన్న కోల్ ఏం కళ్ళు తిన్నత్తా 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 అవునవును తినేస్తా అని అరుస్తుండు. ఎవడో నీకు ఆకలిస్తుంది అనుకుని అటుపండి వచ్చి నోట్లో పెట్టి పోతాడు. కూర్చోచారి